హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నమెంట్ను గెలుచుకున్న జట్టు ఏది? సో ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ను గెలుచుకున్న టోర్నమెంట్ గెలుచుకున్న జట్టు పంజాబ్ అండి. సో గోవాలో జరిగిన సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నమెంట్లో రైల్వేస్ను ఓడించి పంజాబ్ టైటిల్ దక్కించుకుంది. దేశంలో చేపల పెంపకాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది? దేశంలో చేపల పెంపకాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 52,000 కోట్లు కేటాయించిందండి. సో నీలి విప్లవం సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం 52,000 కోట్లతో చిన్న చేపల మిషన్ ఫింగర్లింగ్స్ను ప్రారంభించింది. 2020-21 లోపు చేపల ఉత్పత్తిని 10.79 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల అరటి పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? సో వైశాలి అండి, ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది. బీహార్ రాష్ట్రంలోని వైశాలి ప్రాంతంలో గల గొరేలలో అరటి పరిశోధనా కేంద్రానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ శంకుస్థాపన చేశారు. బీహార్ రాష్ట్రంలోని వైశాలి ప్రాంతంలో గల గొరెలలో అరటి పరిశోధనా కేంద్రానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ శంకుస్థాపన చేశారు. నెక్స్ట్, మెర్సర్ సంస్థ నివేదిక ప్రకారం భారత్లో జీవించడానికి ఉత్తమ ప్రమాణాలు ఉన్న నగరం ఏది? సో మెర్సర్ సంస్థ నివేదిక ప్రకారం భారత్లో జీవించడానికి ఉత్తమ ప్రమాణాలు ఉన్న నగరం హైదరాబాద్ అండి. సో జీవన ప్రమాణాల ఆధారంగా మెర్సర్ సంస్థ ఉత్తమ నగరాల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్లో ఉత్తమ నగరంగా హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో ఉత్తమ నగరంగా వియత్నాం ఎంపికైంది. భారత్లో ఏమో హైదరాబాద్ అండి, ప్రపంచంలో ఉత్తమ నగరం వియత్నాం. నెక్స్ట్, ప్రపంచంలో తొలి ఫ్లోరసెంట్ కప్పను ఎక్కడ కనుగొన్నారు? అర్జెంటీనా. సో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులను వెలువరించే కప్పను అర్జెంటీనాలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఇటీవల ఎవరిపై జీవితకాలం నిషేధం విధించింది? సో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఇటీవల సెర్గీ పోర్చుగలో పై జీవితకాల నిషేధం విధించిందండి. సో రష్యన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ మెడికల్ కమిషన్ మాజీ అధికారి సెర్గీ పోర్చుగలోపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ జీవితకాల నిషేధం విధించింది. రష్యా క్రీడాకారుల నిషేధిత ఉత్ప్రేరకాలు వాడేలా ప్రోత్సహించినందుకు ఆయనపై ఈ నిషేధం విధించారు. కామన్వెల్త్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? సో మార్చి 2వ సోమవారం అండి. బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన 52 దేశాలు కామన్వెల్త్ కూటమిగా ఏర్పడ్డాయి. సో ఈ కామన్వెల్త్ దినోత్సవాన్ని మార్చి 2వ సోమవారం రోజు నిర్వహిస్తారు. నెక్స్ట్, 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంత? 156,999 కోట్లు. ఇటీవల ఏ ఇస్లామిక్ దేశం గర్ల్ కౌన్సిల్ను ఏర్పాటు చేసింది? అదొచ్చేసి సౌదీ అరేబియా అండి. మహిళలను అన్ని రంగాల్లో భాగస్వామ్యం చేసేందుకు సౌదీ అరేబియా గర్ల్ కౌన్సిల్ను ఏర్పాటు చేసింది. 2030 నాటికి దేశంలో పనిచేసే మహిళల సంఖ్య 22% నుంచి 30% పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఐక్యరాజ్య సమితికి సభ్యత్వ రుసుము కింద భారత్ ఎంత మొత్తం చెల్లిస్తుంది? 244 కోట్లు. సభ్యత్వ రుసుము కింద ఐరాసకు భారత్ గతంలో 157 కోట్లు చెల్లించేది. ఇటీవల ఈ మొత్తం 244 కోట్లకు పెరిగింది. మణిపూర్ నూతన ముఖ్యమంత్రి ఎవరు? ఎన్ బీరెన్ సింగ్. సో మణిపూర్లో నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతుతో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన మొక్క శిలాజాలను ఎక్కడ కనుగొన్నారు? భారత్లో అండి. స్వీడిష్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ మధ్యప్రదేశ్లోని చిత్రకూట్ వద్ద ఆల్గే మొక్క శిలాజాలను కనుక్కుంది. ఇది 1.6 బిలియన్ సంవత్సరాల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? సో మార్చ్ 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తారండి.
నెక్స్ట్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2017 జాబితాలో తొలి స్థానంలో ఉన్న విశ్వవిద్యాలయం ఏది? ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2017 జాబితాలో తొలి స్థానంలో ఉన్న విశ్వవిద్యాలయం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి నా కరెంట్ అఫైర్స్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి కరెంట్ అఫైర్స్ తెలుగు బై సందీప్ అని అంటే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.